ఎప్పుడు కూడా ఒకే రూపంతో ఉంటాడు.
కేవలం నీరు తాగి 7 రోజుల వరకు కూడా జీవించవచ్చు. కేవలం నీటిని తాగి మాత్రమే 15 రోజుల వరకు 20 రోజుల వరకు నీటిని తీసుకొని కూడా జీవించవచ్చు. మనిషి నీటి పైన ఆధారపడి బతకవచ్చు. అంటే మనిషికి ఆహారం లేకపోయినప్పటికీ కూడా కేవలం నీటిని ద్వారా స్వీకరించి బతకవచ్చు. కొన్ని రోజుల వరకు కూడా బతకవచ్చు, జీవించవచ్చు. ఎలాంటి దప్పిక లేనటువంటి వాడు, దాహం లేనటువంటి వాడు పరమాత్మ. అజిగిత్స ఆకలి కూడా లేనటువంటి వాడు. ఆహార పదార్థాలు తీసుకోవాలి, అది తీసుకోవాలి. ఆహారం పైన ఎలాంటి ఆహార పదార్థాల పైన వ్యామోహం లేదు, ఏది కూడా స్వీకరించినటువంటి వాడు పరమాత్మ. అందుకోసమే మనం ఆయనకు పులిహోర పెట్టి పులిహోర తింటాడు, దర్భజన పెట్టి దర్భజన తింటాడు, సిరా పెట్టి సిరా తింటాడు. ఏమీ లేదనుకోండి, ఒకటి చక్కెర పెడితే చక్కెర కూడా అదే స్వీకరిస్తాడు. పరమాత్మ మనం ఏది పెడితే ఆయన దాంతో తృప్తి చెందేటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే ఆకలి అనేది లేదు. ఆకలి ఉంటే కదా ఇది కావాలని కోరికలు ఉంటాయి. ఆకలి తీర్చుకోవడం పోదు. ఆకలి లేనప్పుడు ఆహార పదార్థాల పైన వ్యామోహం అనేది ఉండదు. సత్యకామ సత్య సంకల్ప, ఆయన ఎప్పుడు కూడా సత్యమైనటువంటి కోరికలు మాత్రమే కలిగి, ఏదైతే ధర్మబద్ధం ఉంటుందో, ఏదైతే నిజమైన ఉంటుందో దాన్ని మాత్రమే కలిగి ఉండేటువంటి వాడు సత్యకామ సత్య సంకల్ప. ఆయన సంకల్పం ఎప్పుడు కూడా సత్యమైనటువంటి మాత్రమే ఉంటుంది. ఈ విధంగా 8 రకములైనటువంటి గుణాలు ఎవరికైతే ఉంటాయో, అష్టగుణ సంపన్నుడు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరమాత్మ స్వరూపము, పరమాత్మ అంటారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు తప్పించి ఇతరమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా పరమాత్మలు కాదు. పరమాత్మకి 8 రకమైన గుణాలు ఉంటాయి. ఇక్కడ 8 రకాల గుణాలైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నవవిధములైనటువంటి సంబంధంతో ఏర్పడుతున్నటువంటి గొప్ప బాలిక కనుక ఈమె హాయిగా నిలుస్తుంది. మణికరం అక్కడ ఆ మేనమామ యొక్క భార్య కూడా కనిపించింది. వీళ్ళు చేస్తున్నటువంటి కోలాహలంతో మిగతా వాళ్ళందరూ లేచేశారు. ఆ మేనమామ భార్య కూడా లేచింది. మీ స్నేహితులు వచ్చారు, ఇంకా పడుతున్నావా, వాళ్ళంతా లేచి వచ్చేసారు, ఇంకా పడుతున్నావా, లేవా అని చెప్పేసి లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదో మాట్లాడుతూ ఉంది ఆమె. ఆ సందర్భాన్ని విషయాన్ని కలిగినటువంటి ఈ గొడవ తల్లి ఆమెతో అవడలే ఎదుర్పేరో కడప కనీసం మీ కుమార్తెను మీరు ఇలా తయారు చేశారంటమ్మా. చెప్పిన మాట వినకుండా మీరు అందరూ ఇంతమంది కూడా గోపికలందరూ కూడా లేచి వచ్చేశారు. ఆమె ఇంకా లేవకుండా అలాగే పడుకోమని చెప్పేసి పడుకునేలాగా మీరు ఇలా తయారు చేశారండి. అన్నించవీడో అనంతరో మందిరం పట్టాలో ఒక 5 రకములైన లక్షణాలను చెప్తున్నారు. అందరూ మీరు మీ కుమార్తెను ఇలా తయారు చేశారమ్మా. మీరు ఎలా తయారు చేశారంట? ఓమయో ఆమె ఏమైనా మాట్లాడకుండా ఉండడానికి ఊగదా? ఆమె మీరు మాటలు నేర్పించలేదా? ఏమైనా పిలిచినప్పుడు పలకాలని చెప్పి మీరు నేర్పించలేదా? ఆదిత్యవీడో పోనీ ఆమెకి ఏమైనా పిలిచినటువంటి మాటలు నిలబడలేదా? చెవుడా ఏమన్నా మాట్లాడుతులేదా? మాట్లాడితే అయితే మాటలు రాకపోతే మాట్లాడదు, లేదా చెవుడు ఉంటే కూడా ఏం వినబడేది కాబట్టి మాట్లాడదు. ఏమంటున్నారో ఏమేమో తెలియదు కాబట్టి ఆమెకి ఏమైనా చెవుడా? అన్నించవీడో ఆనందలో పోనీ వీళ్ళతో మాట్లాడేది అలా హాయిగా నిద్రపోతున్నటువంటి బద్ధకంగా ఉందా? ఏమం పెరుందిలు మందిరం పట్టాలో పోనీ లేకపోతే ఎవరైనా లోపల ఉండి లేవవద్దు అలాగే పడుకోను అని ఎవరైనా బెదిరిస్తున్నారా ఏంటి? లేవవద్దు అలాగే పడుకో అని చెప్తున్నారా ఏంటి? మందిరం పట్టాలో లేదా అక్కడ మంత్రం చేసేసారా ఎవరైనా? మనం చూస్తుంటాం లోకం లోపల ఒక గుడ్డ గీసేసి దాంట్లో ఒక పాపను వేసేసి పాప మంత్రం చేయగానే
మేము పెద్దలు చేయని పని చెయ్యము అంటే పెద్దలు ఎవరైనా ఈ విధంగానే భాగవతం దూషించారా? దూషించలేదు కదా, మరి వాళ్ళు చేయని పని వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా దోషాలు కావు. వాళ్ళు దోషపూరితం కావడం, భాగవతోత్తరులను దూషించడం కాదు. ఇవన్నీ కూడా ఆమెలో ఉన్నటువంటి గొప్పతనాలన్నింటినీ చెప్తున్నారు కదా. ఏంటా గొప్పతనాలు? ఊమయో అనుభూజిత అంటే మాట్లాడదా, అంటే అనవసరమైనటువంటి మాటలు ఏవి కూడా మాట్లాడరు. అవసరమైనటువంటి మాటలు మాత్రమే, అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుతుంటారు. మాట్లాడడం తప్పించి ఇతరమైనటువంటి మాటలు మాట్లాడారు. చూస్తుంటారు కొంతమంది పక్కన కూర్చుంటారు, ఇక అడుగుతారు, ఏమేమో చెప్తుంటారు, ఏమేమో చెప్తుంటారు, అందరం ఉన్నాయి, సంబంధం ఉన్నాయి, వేరే అన్నీ చెప్తూ ఉంటారు. మరి ఏమో కానీ వెళ్ళిపోదామంటారేమో ఎలాగో అనిపిస్తుంటుంది, వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, నాన్ స్టాప్లో మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు సంబంధం ఉండని ఉండకపోని, మనకు అవసరం ఉన్నది లేకపోని అలా మాట్లాడుతూనే ఉంటారు. అది వాళ్ళ లక్షణం అంటే. కానీ ఈ లోపల ఉన్నటువంటి గొప్ప బాలిక లక్షణం ఎలాంటిది? అవసరమైనటువంటి విషయాల జోలికి పోది ఏమి కూడా మాట్లాడరు. దానికి సంబంధం లేని విషయాల విషయంలో కూడా మాట్లాడరు. అలాంటి గొప్పనైనటువంటి లక్షణం ఆ గొప్పది. ఈమెకు ఇతరమైన విషయాల సంబంధాలు ఏమవుతుంది? ఈమెకు కావాల్సింది ఏమిటి? కేవలం కృష్ణ పరమాత్మ మాత్రమే ఈమెకు కావాల్సింది. ఆయన గురించి మాత్రమే మాట్లాడుతుంది, కృష్ణుడి గురించి మాత్రమే వింటుంది, కృష్ణుడి గురించి మాత్రమే తెలుసుకుంటుంది. ఎందుకంటే సమస్తం కూడా ఈ గోపికలు కృష్ణుడు మాత్రమే. అంత గొప్పగా కృష్ణుడిని ఆరాధిస్తుంది, ప్రేమిస్తుంది. కనుకనే కృష్ణుడు తనకు మడులలో కూడా మంచి శుద్ధమైన మడతో ఏమి మెడగట్టించాడు. అలాంటిది కాదనుకోండి, అలాంటి అంత గొప్పగా కృష్ణుడు ప్రేమిస్తాడా? అంత గొప్పగా మంచి మడతో కట్టించాడు అంటే ఈమెకు కృష్ణుడు అంటే ఎంత ప్రేమగా ఉంటుంది. నిరంతరం కూడా కృష్ణనామస్మరణ, కృష్ణుడి గురించి కీర్తన చేస్తుంది తప్పించి ఇతరమైనటువంటి అప్రస్తుతమైనటువంటి అనవసరమైన ప్రసంగాలు చేయదు. ఆ విషయంలో మాత్రం ఇవే మూగది. అదేవిధంగా అన్ని చెవుడు లేక కేవలం చెవుడా అంటే ఇతరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడిని తప్పించి ఇతరమైనటువంటి విషయాలు ఏవే విషయాలు కూడా పట్టించుకోరు. కొంతమంది చూస్తుంటాం, ఎంతసేపు కూడా వాటి గురించి వీటి గురించి అని చాడీలు చెప్తూనే ఉంటారు. వాడు అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు అని చెప్పేసి రెచ్చగొడుతూనే ఉంటారు, చాడీలు చెప్తూ రెచ్చగొడుతూనే ఉంటారు. కానీ ఈ గొప్ప బాలిక ఎలాంటి విషయాలు కూడా పట్టించుకోదు, వినదు. అలాంటి విషయంలో కూడా వాళ్ళకి చోటుగా ఉంటుంది. ఏ చాడీలు చెప్పినా ఏం చెప్పినా కూడా ఆమె వాటి చెవులోకి ఎక్కించుకోదు. ఈ చెవులున్నందుకు శ్రోత్రద్వయత్వం శృణు. ఆ కృష్ణ పరమాత్మ నామస్మరణం ఈ చెవుల వినడానికి ఉంది. ఈ చెవులున్నాయి కానీ ఇతరమైనటువంటి అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైన మాటలు చెవుల పడడానికి కాదు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా ఆమె ఇతరమైనటువంటి పదాలను అవన్నీ కూడా పట్టింది. ఆ విషయంలో చెవుడుగా ఉంటుంది. ఆనందంలో బద్ధకంగా ఉంటుంది. అంటే వేరే పనులు ఏమైనా చేయాలి అంటే బద్ధకంగా ఉంటుంది. అంటే పనులు ఇతరమైనటువంటి పనులు చేయడం కోసం చెప్పి ఆసక్తి, బద్ధకం అంటే ఆసక్తి చూపదు. వేరే ఏ పనులు కూడా ఇతర విషయంలో ఆసక్తి చూపడు. కేవలము శాస్త్ర జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే ఆసక్తి చూపదు. ఏదైనా పురాణాలు, శాస్త్రాలు చదవాలి అంటే, కథలు వినాలి అంటే ఆసక్తి చూపుతుంది. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం విషయంలో కూడా ఆసక్తి చూపుతుంది తప్పించి ఇతరమైనటువంటి విషయాలు తెలుసుకోవడం కొంతమందికి అలవాటు ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఏదైనా కొంచెం అనుమానం వచ్చిందంటే 10 మందిని అడిగిపోతారు, వాళ్ళు ఎట్లా చేసినట్టే అంటే అవసరం లేనటువంటి విషయాన్ని కూడా ఎవరి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతామో మొత్తం అందరినీ కూడా చెప్పి అలా చేశారని నీకేమైనా తెలుసా, నీకేమైనా తెలుసా, నీకేమైనా తెలుసా. కానీ అలాంటి అవసరం లేదు. కేవలము భగవత్తత్వం గురించి మాత్రమే దాని విషయంలో ఆసక్తి ఉంటుంది. ఆ విషయంలో మాత్రమే ఈమె బద్ధకంగా ఉండదు, యాక్టివ్గా ఉంటుంది ఆమె. ఇదిగా మిగతా విషయాల్లో మాత్రం
అంటే ఆమె లోపల ఇప్పుడు కూడా కృష్ణుడిని తర్వాత తన ప్రత్యేకమైనటువంటి ధ్యానంలో ఉండి కృష్ణుడిని ధ్యానిస్తూ ఉన్న సమయంలో కూడా బయట వీడు పిలిచినా ఏం చేసినా కూడా ఆ విషయాలు కూడా అలాగే చేరవు వినబడవు, చెవులు పని చేయకుండా అయిపోతాయి. అంత ప్రత్యేకంగా ధ్యానం చేస్తూ ఉంటే మనసులో పరమాత్మను మనం ధ్యానం చేస్తూ ఉంటే, కాబట్టి మందిరం పట్ల ఆ కృష్ణనామ స్మరణ చేస్తే చాలు అంతా కూడా సమ్మోహితులం అయిపోతాం. మనమంతా కూడా వ్యామోహంలో పడిపోతాం. ఆ కృష్ణ మంత్రం లోపల అంత గొప్పనేటువంటి ప్రభావం ఉంటుంది. కృష్ణుడు గౌరవం తీసుకొని అందులోనికి వెళ్తూ ఉంటే జపం చేసేవాళ్ళంతా మహాములంతా కూడా ఏం చేస్తారు, జపమాల పట్టుకొని ఎలా జపం చేస్తూ ఉంటే కృష్ణుడు కనబడగానే హా అని చెప్పేసి జపం చేయడం ఆపేస్తారంట. జపముంచతే తపముంచతే, తపస్సు చేసి కట్టు మూసుకొని తపస్సు చేసేవాళ్ళంతా కూడా ఒక్కసారి కృష్ణుడు రాగానే ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చేటువంటి పరిమళమంతా ద్రవ్యాలన్నీ కూడా పరిమళమంతా కూడా వీళ్ళ చేరిగా ముక్కుల నుంచి ఆక్రమించగానే అలా లేచి కృష్ణుడి గురించి ఆ తపస్సు చేసే తపస్సు కూడా మర్చిపోతారు. యజ్ఞం చేసేవాడు కూడా యజ్ఞముంచతే, యజ్ఞం స్వాహాకారం చేసేటువంటి యజ్ఞం నెయ్యి వేసేవాడు ఈ కృష్ణుడు అలా రాగానే అలాగే పెట్టుకొని హా అని చేసి వెళ్ళిపోతారట. యజ్ఞం చేయడం మర్చిపోతారు. అంటే కృష్ణుడి యొక్క స్వరూపం చూడగానే కృష్ణ నామస్మరణ జరగానే అంతా కూడా మంత్రముగ్ధులైపోతారు. కృష్ణ అంటేనే చాలు ఆ యొక్క అంటే ఆనందాన్ని కలిగజేసేది. కృష్ణ అంటే అతిశయమైనటువంటి ఆనందం, ఏదో కొద్దిపాటి ఆనందం కలగడం కాదు, ఆనందాన్ని కలగడం. చాలా మనసంతా కూడా తేలికగా అంటే చాలా ఆనందం కలిగజేస్తుంది. ఆ కృష్ణ అంటే ఆనందం కలిగజేసేటువంటిది కనుక ఆ కృష్ణనామ శబ్దం నిరంతరంలో ఉన్నప్పుడు ఆమె అలాగే మంత్రముగ్ధురాలపై ఆ గంగలో ఉంటుంది. మా కృష్ణ మంత్రంతో సమ్మోహితులైపోతారు. ఈ గోపివారికి కూడా కృష్ణుడిని స్మరిస్తూ ఆ కృష్ణ మంత్రంతో మంత్రముగ్ధురాలైపోయింది. ఆయన స్వరూపాన్ని తన యొక్క మనస్సులో స్మరించుకుంటూ ఆ తత్వాన్నంతా కూడా అనుభవిస్తూ అలాగే మంత్రముగ్ధురాలైపోయింది గోపబాలిక. అందువల్లనే ఈ 5 రకములైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మూగా, చెవుడు, మంత్రముగ్ధులు కావడం, అదేవిధంగా బెదిరించడం, బద్ధకం, ఈ 5 లక్షణాలు ఏవైతే మనకు బాహ్యంగా చూడడానికి భాగవతోత్తమ యొక్క లోపాలను ఎత్తి చూపినట్టుగా కనబడుతున్నాయి. కానీ తిరుపావే దివ్య ప్రబంధం ఏదైతే ఉందో ఇది ధ్వని ప్రధానమైనటువంటిది. మన బాహ్యంగా ఒక రకంగా అర్థాన్ని ఇచ్చినప్పటికీ కూడా దాని యొక్క అంతర్లీనంగా మరొక అర్థాన్ని మనం తెలియజేస్తూ చేస్తారు కూడా. అంత గొప్పనైనటువంటి గ్రంథము ఈ తిరుపావై. ఈ గోపికల్లో ఉన్నటువంటి గొప్పనైనటువంటి 5 లక్షణాలను తెలియజేస్తున్నారు. దాంట్లో వీళ్ళంతా కూడా ఎవరికి చెప్పారు? ఆ మేనమామ యొక్క భార్యకు చెప్పారు. మామీ అవడ యశుపేరు ఆ మేనమామ భార్యకు చెప్తున్నారు, మీ కూతురేమైనా ముందుగా చెబుతుందా అని చెప్పేసి. దాంట్లో ఆమె ఉన్నది కదా, అలా కాదా, మీరు ఆ ఇంతగా ఎందుకు ఏం చేశారు? ఆమెను పిలిచారు. ఆ గొప్ప బాలికను లేచిన మంది పిలిచారు. మీరు ఆమె ఇతర విషయాలు ఏది పట్టించుకోదని చెప్పి చెప్పాం కదా, ఇతర విషయాలు ఆసక్తి ఉండదని చెప్పి చెప్పుకున్నాం కదా. మరి మీరంతా కూడా ఆమె బయటకు రావాలని ఏం చేయాలి? కృష్ణ నామస్మరణ చేయండి. ఆ హరినామస్మరణ చేస్తే ఆ దానితో ఆమె బయటకు వస్తుంది. తప్పించి ఇతరమైనటువంటి విషయాలు మీరు ఎన్ని పిలిచినా ఎన్నిసార్లు పిలిచినా ఆమె బయటకు రావు అని తెలియజేయడంతో వీళ్ళు చెప్తున్నారు, ఏం చెప్పమంటామమ్మా, మీ కూతురు మేము ఎన్ని రకములైనటువంటి పేర్లతో పిలిచాము తెలుసా, ఎన్ని కీర్తనలు చేశాము తెలుసా. మాయం, మా అంటే లక్ష్మీ అమ్మవారు, మాయం అంటే లక్ష్మీ అమ్మవారిని కూడా మాయ చేసేటువంటి మాయలు కృష్ణ పరమాత్మ. అంటే గొప్పనైనటువంటి అచేష్టితమైనటువంటి మాయలను చూపేటువంటి వాడు కృష్ణుడు. ఒకసారి గోపికలను గోకులం
కృష్ణుడు మా ఇంటికి వస్తున్నాడు, వెన్న తింటున్నాడు అని చెప్పేసి ఆ యశోదమ్మకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినడం లేదు, నమ్మడం లేదు అని వాళ్ళందరూ కూడా ప్లాన్ వేసుకున్నారు. ఎలాగైనా సరే ఈరోజు కృష్ణుడు రాగానే బంధించాలి, బంధించి తీసుకొని వెళ్ళి యశోదమ్మ ముందర ప్రవేశపెట్టాలి, చూపించాలి అని అనుకున్నారు. ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూడా ఒక మందపాటి ఒక పెట్టెను తయారు చేసుకున్నారు. ఆ పెట్టెను తయారు చేసి కృష్ణుని అందులో బంధించాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ రోజు రాత్రి యథావిధిగా ఇళ్లలోకి వెళ్ళాడు, వెన్న తిన్నాడు. అలా వెన్న తీసుకోగానే వెళ్ళి పట్టుకున్నాడు. పట్టేసుకొని కృష్ణుని ఆ పెట్టెలో పెట్టేసి పెద్ద తాళం పక్క వేశారు. దానికి ఒక తాడు కట్టాడు, లాక్కుంటూ చేస్తున్నారు. ఒక గోపమాలని ఒక గోపిక అలా లాక్కుంటూ కొంచెం దూరం వచ్చింది. రాగానే పక్క ఇంటి నుంచి ఇంకొక ఆత్మకు ఆత్మలు పట్టి పెట్టే పట్టుకొని అలాగే వస్తుంది. ఏంటమ్మా పెట్ట పట్టుకోదు, పెట్టలో కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి ఆమె చెప్పేది. మరి నా పెట్టి నేను కృష్ణుడు నేను బంధించాలని చెప్పేసి ఇదే చెప్తున్నది. మళ్ళీ ఇద్దరు వేసి కొంత దూరం పోయారు. ఇంకొక గోపిక కూడా పెట్టే పట్టుకుని లాక్కుంటూ వస్తుంది. నా పెట్టి కూడా కృష్ణుడు ఉన్నాడు అని చెప్పేసి అంటారు. ఇలా అందరు కొంత దూరం వెళ్ళేసరికి యశోదమ్మ ఇంటికి వెళ్ళేసరికి చాలా మంది గోపికలు వారి ఇళ్ళలో పెట్టెలు లాక్కుంటూ వచ్చేసారు. వెళ్ళి ఏమా చూసావా, నీ కడుపు రాత్రి వచ్చేసి మా ఇంట్లో దొంగతనం చేశాడు, బిడ్డ తిన్నాడు చూసావా అని చెప్పంటే యశోదమ్మ కృష్ణుడు చక్కర వేసుకుని ఆమె బయటకు వచ్చింది. ఇదేంటమ్మా కృష్ణుడు, మీరు కృష్ణుడే మళ్ళీ వెళ్ళ తిన్నాడు, పొద్దున్న నుంచి పాపం వీడికి అసలు చైతన్య లేదు, ఆరోగ్యం బాగలేదు, నా చక్కరలోనే ఉన్నాడు, మీకు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళలేదు, మీ ఇళ్లలో వచ్చింది నువ్వు వెన్న తిన్నారని చెప్పి చెప్తున్నారని చెప్పాడు. అంటే లేదమ్మా వెన్న తిన్నాను, నేను పట్టుకొని పెట్టడం మళ్ళీ గంట కావాలని చూడు అని చెప్పి పెట్టె తీస్తే పెద్ద పెద్ద బట్టలు అంటారు. అంటే అలాంటి అచేష్టితమైనటువంటి మాయం చేసేటువంటి కృష్ణ పరమాత్మ ఎందుకు మాయం చేస్తాడట? మనము ఏదైనా సరే మంచి మార్గంలో ఉంటే, మంచి చెప్తూ ఉంటే ఎవరు కూడా ఆకర్షించబడదు. ఎదుటి వాడు ఆకర్షించాలి, మనం మంచి మాట మాట్లాడాలనుకోండి, ఏ టీవీ ఛానల్ వాడు ఎవరు కూడా రాదు. ఎవరైనా ఇతరులను దూషించాలనుకోండి, ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తుంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూ పెట్టేస్తుంటారు, చూస్తున్న రకరకాలుగా ఒక చేస్తూ ఉంటారు. అంటే అదేవిధంగా కృష్ణుడు కూడా చక్కగా ఉన్నాడనుకోండి, మనం కృష్ణుడు తెలుసుకుంటామా? తెలుసుకోవాలి. మనం కృష్ణ లీలలు వాటి చదువుతున్నాము, చెప్పుకుంటున్నాము అంటే ఆ చేసినటువంటి ఆ లీలలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలన్నింటినీ కూడా మాయలు ఏవైతే ఉన్నాయో ఆ మాయలన్నింటినీ కూడా మనం ఆనందిస్తున్నాం. అంటే అలా మాయలు చేయడం చేత మనమంతా కూడా వాటి వైపు ఆకర్షితులు అయిపోతున్నాము. ఇతరులను ఆకర్షించాలి మన వైపు అంటే మనము మాయలు చేస్తూ ఉండాలి. మాయ మాటలు చెప్పడం కానీ చేష్టితలు కానీ మాయలు చేస్తూ ఉంటేనే మన వైపు త్వరగా ఆకర్షితమైపోతూ ఉంటారు. కాబట్టి కృష్ణుడు అందరినీ తన వైపు ఆకర్షించుకోవడం కోసం అని చెప్పేసి అనేక రకములైనటువంటి మాయలు చేశాడు. లక్ష్మీ పాపం ఎవరో అలాంటి భక్తులు ఎవరో లక్ష్మీ అమ్మవారుగా తామర పూజ చేశారు, కమల పూజ చేశారు. అలా ఇవ్వగానే ఆమె చేసింది, దాన్ని పట్టుకొని నేనే చేసుకుంటాను గమనము, ఆ శ్రీవారి పాదాల దగ్గర పెడదాము, స్వామివారి పాదాల దగ్గర పెడదాము అని చెప్పేసి పట్టుకొని వైకుంఠానికి వెళ్ళిందట. వైకుంఠానికి వెళ్ళగానే అక్కడ శ్రీమహారాజు కనబడడం లేదు. ఎక్కడ పోయాడు చెప్పేసి అలా తామర పువ్వు పట్టుకొని పద్మాన్ని పట్టుకొని వైకుంఠం అంతా కూడా తిరుగుతాడు. ఎక్కడ ఉన్నాడు చెప్పేసి. అంటే లక్ష్మీ అమ్మవారిని కూడా మాయ చేసేటువంటి వాడు ఆమెతో కూడా మాయ. అంటే ఆ మాయ ఎక్కడి నేర్చుకున్నాడట? లక్ష్మీ అమ్మవారి నుంచి నేర్చుకున్నాడు. ఎవరిని ఎలా మాయ చేయాలో లక్ష్మీ అమ్మవారే నేర్చుకున్నాడు. నువ్వు మాయ చేస్తుంటావు కదా, మరి నువ్వు చంచల స్వభావం కదా, ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటావో, ఎలా ఉంటావో తెలియదు, మాయ చేస్తావు. మరి ఆ మాయ ఎలా చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటే అడిగితే అలా కాకపోవడం కోసం మాయ చేసేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. మాధవ లక్ష్మీనాథుడు అయినటువంటి వాడు, జరిగినటువంటి వాడు ఎప్పుడు కూడా విశాల వక్షస్థలం పైన లక్ష్మీ అమ్మవారు సుస్థిరంగా కొలువై ఉంటాడు. ఆ వైకుంఠంలో ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఉండేటువంటి పరమపదనాథుడు. వాడుకోవాలని చెప్పేసి ముగ్గురు అమ్మవారిని పెట్టుకున్నాడు. శ్రీదేవి, భూదేవి, ఇలాంటి వాడు ఎప్పుడు కూడా స్వామివారి సేవ చేస్తూ ఉంటారు. సేవలు చేయడానికి సిద్ధమే. అయినప్పటికీ కూడా అక్కడ సేవలు తక్కువ అయ్యాయని చెప్పేసి ఇక్కడికి
చేత సేవ చేయడం కోసం వచ్చాడు. కాబట్టి మేమంతా కూడా ఆయన యొక్క గుణచేష్టితలను అనేక రకాలుగా ఎన్నో రకాలుగా మేము కీర్తన చేశాం, ఎన్నో రకాలుగా ప్రార్థన చేశాము. అంతా కూడా నామంటే ఎన్నో రకాల కీర్తన చేశామమ్మా అని చెప్పేసి ఆ తెలియజేయడంతో లోపల నిద్రిస్తున్నటువంటి ఆ గొప్ప బాలిక కాస్త లేచి వచ్చి వీళ్ళ గోదాల దృష్టి లోపల చేరడం జరిగింది. దాంతో వీళ్ళంతా కూడా మరొక గోపికను లేపడానికి అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా తెలుసు. రోమణి మాటలు తొప్పడక్కయ్య రూపంగా రంగనానికి అన్యాయ సంజాత